ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండములోని 39వ అధ్యాయం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మొత్తం సతీఖండంలోని 27వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ 39వ అధ్యాయంలో శ్రీ విష్ణువు ఇంకా ఇతర దేవతల చేత పరాజితుడైన దధీచి వారికి శాపం ఇవ్వటము, క్షువుని అనుగ్రహించటము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, భక్తవత్సలుడు విష్ణుదేవుడు రాజగు క్షువుని హిత సాధన కోసము బ్రాహ్మణ రూపంలో దధీచి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడకు వెళ్ళి జగద్గురువకు శ్రీహరి శివభక్త శిరోమణి బ్రహ్మర్షి అయిన దధీచికి ప్రణామము చేశాడు. క్షువుని కార్యసిద్ధికి ఉద్యుక్తుడై ఆ మునీంద్రునితో ఇలా పలుకుతున్నాడు. విష్ణుదేవుడు అడుగుతున్నాడు, భగవంతుడవగు శివుని ఆరాధనయందు తత్పరుడవు అవినాశివి బ్రహ్మర్షివి అయిన దధీచి, నేను నిన్ను ఒక వరం అడుగుతాను, దానిని నాకు ప్రసాదింపుము. క్షువుని కార్యసిద్ధి కోసము దేవాదిదేవుడైన శ్రీహరి ఇట్లు అడగగా శైవశిరోమణి దధీచి విష్ణు భగవానునితో ఇట్లా పలుకుతున్నాడు, బ్రాహ్మణోత్తమ, మీరేమి కోరుతున్నారో నాకు తెలుసు. సాక్షాత్తు భగవంతుడవగు శ్రీహరివే నీవు. క్షువుని కార్యసిద్ధి కోసము బ్రాహ్మణ వేషమును ధరించి ఇక్కడికొచ్చావు. నీవు పూర్తిగా మాయావి అనుటలో సందేహమే లేదు. కానీ దేవేశ జనార్దన, భగవంతుడగు శంకరుని కృపతో భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానమును నేనెప్పుడూ కలిగి ఉంటాను. సువ్రత, నేను నిన్నెరుగుదును. నీవు పాపములను తొలగించు శ్రీహరివి, విష్ణు భగవానుడవు. ఈ బ్రాహ్మణ వేషమును వదిలిపెట్టుము. దుష్టబుద్ధి అయిన క్షువుడు మిమ్మల్ని ఆరాధించాడు కాబట్టే మీరిక్కడికి వచ్చారు. భగవన్ శ్రీహరి మీ భక్తవత్సలతను కూడా నేనెరుగుదును. ఈ కపటమును విడిచిపెట్టండి, మీ నిజ రూపమును ధరించండి. భగవంతుడగు శంకరుని మనస్సులో నిలుపుకోండి. నేను భగవంతుడగు శంకరుని ఆరాధనయందు లగ్నమై ఉంటాను. అట్టి స్థితి యందున నా వలన ఏదైనా భయము కలిగితే దానిని సత్యస పదముతో చెప్పటానికి ప్రయత్నిస్తాను. నా మనస్సు శివస్మరణ ఎందే నిమగ్నమై ఉంటుంది. ఎప్పుడునూ అసత్యమాడను. ఈ సృష్టి యందు ఏ దేవత వలన ఏ దైత్యునితో కూడా నాకు భయం లేదు. విష్ణు భగవానుడు చెప్తున్నాడు, ఉత్తమ వ్రతపాలకుడవగు దధీచి, నీకు భయము శాశ్వతముగా దూరమైంది. ఇందుకు కారణము నీవు శివారాధన తత్పరుడవు కాబట్టి నీవు సర్వజ్ఞుడవు. కానీ నీవు నా మాటను మన్నించి ఒకసారి నీ ప్రతిద్వంద్వి అయిన క్షువుని దగ్గరకు వెళ్ళి, రాజేంద్ర, నేను నీకు భయపడుతున్నాను అని చెప్పు. విష్ణు భగవానుని మాటలు విని కూడా శైవశిరోమణి మహాముని దధీచి నిర్భయముగానే ఉన్నాడు. ఒక నవ్వు నవ్వి ఇలా పలుకుతున్నాడు, దేవాదిదేవుడు పినాకపాణి భగవంతుడైన శంభుని అనుగ్రహము వలన నేను ఎక్కడను ఎప్పుడును ఎవ్వరి చేతను ఏ మాత్రమును భయపడను. సదా నిర్భయుడనై ఉంటాను. అప్పుడు శ్రీహరి మునిని అణిచివేయడానికి ప్రయత్నించాడు. అందుకు దేవతల సహాయమును కూడా తీసుకున్నాడు. కానీ వారందరి అస్త్రములను విఫలములయ్యాయి. తరువాత భగవంతుడకు శ్రీహరి లెక్కలేనన్ని గణములను సృజించాడు. కానీ మహర్షి వారినందరినీ భస్మము చేశాడు. అప్పుడు భగవంతుడు తన అనంత విశ్వాకారమును ప్రకటించాడు. విష్ణువు యొక్క ఆకారాన్ని ప్రకటించాడు. ఇదంతా కూడా చూసి చవననందనుడు శ్రీహరితో ఇలా అంటున్నాడు, మహాబాహు, మాయను పరిత్యజించండి. విచారించినచో ఇది ప్రతిభాస మాత్రమేనని అనిపిస్తున్నది. మాధవ, నేను తెలుసుకొన సాధ్యపడని అనేక వస్తువులను కూడా తెలుసుకొన్నాను. మీరు నా యందు మీతో కూడా సకల జగత్తును చూడండి. అతి జాగరూకుడవై నా యందు బ్రహ్మ రుద్రాదులను కూడా చూడండి. నేను మీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను. ఇట్లా చెప్పిన చమనకుమారుడకు దధీచి శరీరము భగవానుడకు శివుని తేజస్సుతో నిండిపోయింది. ఆయన విష్ణు భగవానునకు తన దేహమునందు సకల బ్రహ్మాండములను దర్శింపజేశాడు. అప్పుడు విష్ణు భగవానుడు మరలా ఆ మునీంద్రునిపై తన కోపమును ప్రదర్శింపజూశాడు. ఇంతలో నా వెంట రాజగు క్షువుడు వచ్చి అక్కడకు చేరుకున్నాడు. నేను నిశ్చేష్టుడనై నిలుచున్నాను.
భగవానుడగు పద్మనాభుని దేవతలను కోప ప్రదర్శన నుండి వారించాను. నా మాట విని వారు బ్రాహ్మణుడకు దధీచిని పరాజితుని కావించలేదు. మునీంద్రుని దగ్గరకు వెళ్ళి శ్రీహరి అతనికి ప్రణామాలిచ్చాడు. తరువాత శివుడు ఎంతో దీనుడై మునీశ్వరుడకు దధీచి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు ప్రణమిల్లి ఇలా ప్రార్థిస్తున్నాడు: మునిశ్రేష్ఠ, శివభక్త శిరోమణి, నాకు ప్రసన్నులు కండి. పరమేశ్వర, మీరు దుర్జనుల దృష్టి నుండి దూరం ఉంటారు, నా మీద దయచూపండి. బ్రహ్మ చెప్తున్నాడు: నారద, శివుని మాటలు విని తపోనిధి బ్రాహ్మణుడు అయిన దధీచి అతనిని అనుగ్రహించాడు. తరువాత విష్ణువు మొదలగు వారిని చూసి ఆ ముని క్రోధముతో వ్యాకులతకు లోనయ్యాడు. మనస్సులో శివుని ధ్యానిస్తూ విష్ణువు మొదలుగా గల దేవతలకు శాపమివ్వసాగాడు. దేవరాజకు ఇంద్రుడు, అతనికి సహకరించిన దేవతలు: మునేంద్రులారా, మీరు రుద్రుని కోపాగ్ని చేత శ్రీ విష్ణువును మీరున్ను మీ గణములతో పరాజితులై నశింతురు కాక. దేవతలకు ఈ విధముగా శాపమిచ్చి శివుని చూసి దేవతలకు రాజులకు పూజ్యుడైన ద్విజశ్రేష్ఠుడు దధీచి చెప్తున్నాడు: రాజేంద్ర, బ్రాహ్మణుడే బలశాలియు ప్రభావశాలియు అవుతాడని స్పష్టము చేసి బ్రాహ్మణుడగు దధీచి తన ఆశ్రమమునందు ఉపవిష్టుడయ్యాడు. తరువాత శివుడు దధీచికి నమస్కరించి తన గృహమునకు వెళ్ళిపోయాడు. తరువాత విష్ణు భగవానుడు దేవతలతో కూడి తాను వచ్చినట్లే తిరిగి వైకుంఠమునకు వెళ్ళిపోయాడు. ఆ స్థలము స్థానేశ్వరము అను పేరుతో తీర్థరూపమున ప్రసిద్ధి చెందింది. స్థానేశ్వరుని వరకు యాత్ర చేసిన మనుష్యుడు విష్ణు సాయుధ్యమును పొందుతాడు. నాయనా, నేను నీకు సంక్షిప్తముగా శివుడు దధీచి యొక్క వివాద వృత్తాంతమును వినిపించాను. భగవంతుడకు శంకరునకు తప్ప కేవలము బ్రహ్మ విష్ణువులకే ప్రాప్తించిన శాపమును వివరించాను. క్షువ దధీచుల వివాద సంబంధమైన ఈ ప్రసంగమును నిత్యము పఠించిన వారు అకాల మృత్యువును జయించి దేహత్యాగము చేసిన తరువాత బ్రహ్మలోకమునకు వెళతారు. దీనిని పఠించి రణభూమి యందు ప్రవేశించువారు ఎప్పుడూ మృత్యుభయమును పొందరు, నిశ్చితముగా విజయమునే పొందుతారని బ్రహ్మదేవుడు నారదునితో చెప్తున్నాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 39 సమాప్తము. 40వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.